బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొలివారం నామినేషన్ ప్రక్రియ రకరకాల గొడవలు, ఆరోపణలు, వాగ్వాదాల మధ్య ముగిసింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం 6 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. అయితే మణికంఠ తీరు, ప్రవర్తన మాత్రం చాలా గమ్మత్తుగా ఉంది. ఎందుకిలా అంటున్నా అనుకుంటున్నారా? అతని ఆటపై, ఆట తీరుపై సానుభూతి చూపాలా, ట్రోల్ చేయాలా, నవ్వాలా, ఏడవాలా అనే మిక్స్డ్ ఫీలింగ్లో నెటిజన్లు, బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు. ఎందుకు అనుకుంటే నామినేషన్ పూర్తయిన తర్వాత ఆయన బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ వీక్లోనే నామినేషన్లు ఘాటుగా మొదలయ్యి అంతే స్థాయిలో పూర్తయిన విషయం మనందరికీ తెలిసిందే. అందరూ మణికంఠ గేమ్ పైన టార్గెట్ చేశారు. అతడి వ్యవహారం పైన అనేక మంది కంప్లైంట్స్ చేసి, తన పర్సనల్ జీవితం గురించి ఆయన చెప్పుకునే విధానం, తన లైఫ్లో విషాదాల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడం కాంట్రవర్సీగా మారింది. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్లో రకరకాల గొడవల అనంతరం ఈ ప్రక్రియ ముగిసింది. తొలి వారంలో బేబక్క, విష్ణుప్రియ, భీమినేని, మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, ఆర్జే శేఖర్ భాష ఇంటిలో ఉండడానికి అర్హత లేదనే కారణంతో నామినేట్ చేశారు. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేషన్లో 6 కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే నామినేషన్ ప్రక్రియ అనంతరం మణికంఠ బోరున ఏడ్చాడు. తనలో తాను కుమిలిపోతూ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయనను ఓదార్చేందుకు ఇంటి సభ్యులందరూ అతని దగ్గరికి వచ్చి ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. తనలో బాధను తట్టుకోలేక వెక్కి ఏడ్చాడు. ఆయనను కన్ఫెషన్ రూమ్కి పిలిచి చక్కదిద్దే పరిస్థితి చేశాడు బిగ్ బాస్. బిగ్ బాస్తో మాట్లాడుతున్న లైఫ్ అంతా రోలర్ కోస్టర్లా ఉంది. నేను ఇలానూ ఉన్నాను, నేను అబద్ధం ఆడను, నిజాలు చెప్తాను, అబద్ధం చెప్తే నాకు అసలు సహించదు. బిగ్ బాస్ తర్వాత నాకు జీవితం ఉందా? నా భార్య కావాలి, నా అత్తమామల నుంచి గౌరవం కావాలి, నా సవితి తండ్రి నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, నా లుక్స్ మెయింటైన్ చేయాలని అనుకున్నాను, కానీ నా వల్ల కావడం లేదు అని అంటే మీరు అనుకున్నది సాధిస్తారు. ఇంత త్వరగా ధైర్యం కోల్పోవద్దని బిగ్ బాస్ స్క్రిప్ట్ అనే విషయాన్ని బయట పెట్టకనే పెట్టేశాడు. ఇంటిలోని కంటెస్టెంట్లతో మాట్లాడుతూ తన విగ్ను తీసేశాడు. దాంతో ఒక్కసారిగా ఇంటి సభ్యులంతా షాక్ అయ్యారు. ఇప్పటి వరకు అతడిది సొంత జుట్టు కాదా, విగ్గు పెట్టుకొని మేనేజ్ చేశాడా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనకు బిగ్ బాస్ ధైర్యం ఇవ్వడంతో నా నవ్వును నా మొహంపై ఉంచుకుంటా, నా ఆటను నేను ఆడతానని పెద్ద మాటలైతే మాట్లాడాడు. మరి ఫ్రెండ్స్, ఇది వీడియో బయట వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడు, ఎలా ఆడతాడో అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే మణికంఠ చాలా తొందరగా ఎమోషనల్ అవుతున్న పర్సన్, చిన్న విషయాన్ని కూడా తీసుకోలేకపోతున్నాడు. ఇలాంటి పర్సన్ ఎలా మరి నెగ్గుకొస్తాడో చూడాలి. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.